అడుగడుగో కత్తి కాంతారావు వచ్చేస్తున్నాడు, నేను ఇచ్చేస్తాను అని చెప్పి మీ చిన్న వయసులో మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? ఇది 90s కిడ్స్ కి బాగా తెలుసు. కాంతారావు గారు ఒక మంచి నటులు. ఎన్టీఆర్ గారి తర్వాత జానపద చిత్రాలు నటించాలంటే ముందుండేవారు. ఈయన చేసిన కత్తి విన్యాసాలు అయితే ఈయనకి చాలా మంచి పేరు తెచ్చాయి. అందువల్ల కత్తి కాంతారావు అని పేరు కూడా వచ్చింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి లాగా అగ్ర హీరోల జాబితాలోకి చెందిన ఆయన చివరి రోజుల్లో మాత్రం చాలా దుర్భర పరిస్థితుల్లో చనిపోయారు. తర్వాత వారి కుటుంబం కూడా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. రీసెంట్ గా జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ లో కాంతారావు అవార్డ్ ని ఫస్ట్ టైం జాయిన్ చేశారు. ఆ అవార్డ్ ని మన విజయ్ దేవరకొండ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకుని యండమూరి వీరేంద్రనాథ్ గారు ఫంక్షన్ కి రమ్మని చెప్పి ఒక 1000 రూపాయలు వారి కుటుంబానికి పంపించడం జరిగింది. తర్వాత కాంతారావు గారి కుమారుడు రాజేశ్వరరావు గారు ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకుని ఫంక్షన్ అయిన వెంటనే రాజేశ్వరరావు గారిని ఇంటికి పిలిపించుకుని 1,00,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది అని యండమూరి వీరేంద్రనాథ్ గారు తెలిపారు. గద్దర్ అవార్డ్స్ లో యండమూరి వీరేంద్రనాథ్ కి రఘుపతి వెంకయ్య అనే పురస్కారం 10 లక్షల బహుమతి వచ్చింది. అందులో భాగంగా నేను పేదవారికి సహాయం చేస్తాను అని ఆయన స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ 1,00,000 రూపాయలు ఆయనకి అందించడం కూడా జరిగింది. ఈ విషయంపై మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి.